శ్రీ సుబ్రహ్మణ్యం నోరు తుడుచుకోరా. దేనికి? నీ ఫిగర్ వస్తుంది. నేను చక్కగా ఇంగ్లీష్ ముద్దు పెట్టించుకున్నప్పుడు పక్కనే అన్నం ఉన్నాడని మర్యాద ఉందా? నీకేంటా మర్యాద? అవి సాంబార్ గిన్నెలో వేయాలరా. అవును కదా. రామా కిస్మిస్ రా రా. ముందు పిల్లకి ఏం కావాలో చూడరా. 2 ఎగ్ దోశ వేసుకోవయ్యా. అటు చూడు మాకయ్యా, తెగ సిగ్గేస్తుంది. గొడవ చేయడానికి వచ్చావా? రుచి బాగా మరిగింది. నేను టిఫిన్ గురించి చెప్పాను. ఏం టిఫిన్ అన్నయ్యా? అది నీకు పెళ్ళాక తెలుస్తుంది. ఏంట నూనె వేయడం? ఇంత నూనె పోస్తే కొట్టు పోస్తే నెత్తిన కొట్టేసుకోవాల్సిందే. అప్పుడే పోయి బాగా పోయి. ఆడకుక్కు. డార్లింగ్, నాకు నెయ్యి దోశ వేసి పెట్టవా? చెప్పు తెగిపోద్ది. ఆయిల్ దోశకి అడుగు తిని అప్పు పెట్టే నీకు నెయ్యి దోశ కావాలా? పోరా. డార్లింగ్, డార్లింగ్, సుబ్రహ్మణ్యం బావా. ఎవరు అమ్మాయి మరదలాగా తెగ ప్రేమలకు పోస్తుంది? ఏంటి చెప్పానా? భయంగా ఉందిగా. 24 గంటలు టైం ఇస్తున్నాను. నాకు నువ్వు సమాధానం చెప్పాలి. హేమా, లేదంటే దీన్ని ఎవిడెన్స్ గా ఇచ్చి కంప్లైంట్ చేసి చచ్చిపోతాను. దీనికి సాక్ష్యం ఈ చింపాంజీ గాడే. జీవితాంతం జైలే. నేను ముద్దు పెట్టింది నీకే. నువ్వే నా మొగుడివి. ఆ ముద్దు నాకు పెట్టి ఉండొచ్చు కదా. అరే చూసావా, ముద్దు పెట్టించుకున్నావు నువ్వు, జైలు కూడా నాకా? ఏంటన్నయ్య ఇది? నువ్వు యామిని మర్చిపోవాల్సిందే. పెళ్లి కుమారుడు త్వరగా తీసుకురండి. ఇక్కడ నిల్చోడం నేను చూసాను. అదిగో అక్కడ. ముందా పని ఆపి వెంటనే వాడిని రమ్మని చెప్పు. వెళ్ళు. నువ్వు నన్ను పట్టుకోలేవు. పెళ్లి కొడుకు నువ్వే అందరికీ కూలింగ్ ఇస్తుంటే తోడ పెళ్లి కొడుకు నై ఉండి నేను ఖాళీ కూర్చుంటే బాగుంటుందా? ఆ పని నాకు అప్పు చెప్పు. ఇదేమన్నా పెద్ద ప్రెసిడెంట్ పనా నీకు అప్ప చెప్పడానికి? పోర్రా. యామిని, సుబ్రహ్మణ్యం కనిపించట్లేదు. ఏంటి నువ్వు అనేది? అదిగో అక్కడ ఏం చేస్తున్నాడు చూడు. నీకెందుకు ఈ పనులన్నీ? అక్కడ పిలుస్తున్నారు చూడు. నా ఫ్రెండ్ పనికి నేను కాబట్టి ఇంకోటి చేస్తారు. రండి. బాగున్నారా? బాగున్నారు. వెళ్ళి కూర్చో. ఫోన్ చేసి వెళ్ళాలి. అలాగేనండి. అలాగా. డెకరేషన్ బాగుంది కదా. వెళ్ళండి. రే నిన్ను పంతులు గారు పిలుస్తున్నారా? వస్తాను. తీసుకోనమ్మా. బాగున్నావు బాబు? బాగున్నాను. రే ఏంట్రా యామిని ఏడుస్తుందిరా? యామిని, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది మావయ్య? ఎందుకు యామిని ఏడుస్తోంది? ఏమైందో చెప్పు. ఏమైందని అడుగుతున్నానా? నాన్నకంత అవమానం జరిగినందుకు మన పెళ్ళైన తర్వాత నువ్వు కార్తీక్ అన్నయ్యతో మాట్లాడకూడదని చెప్తున్నారు. బాగా ఆలోచించే చెప్తున్నారా మావయ్య? ఆలోచించి చెప్పాల్సింది నువ్వే. సుబ్రహ్మణ్యం, ఏంట్రా ఆలోచిస్తున్నావు? సరే అని చెప్పు. ఇంకెప్పుడు నా మొహం చూడకు. ఏంట్రా నువ్వు
నువ్వనేది ఆ మాట అంత తేలిక ఎలా అన్నావురా? నీ మొహం చూడొద్దని ఎలా చెప్తున్నావు? అంత తన కోసమేరా. నీకు యామిని అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. సుబ్రహ్మణ్యం, కార్తీక్ చెప్పేది కరెక్ట్ అనిపిస్తోందిరా. నువ్వు ఊరుకోరా. ఇలా చూడండి మామయ్య, చిన్నప్పటి నుంచి నేను తన్ని ఎంతగా ప్రేమించానో అలాగే చిన్నప్పటి నుంచి వీడిని కూడా అంతే ప్రేమించాను. ప్రేమ స్నేహమా అన్న మాట వచ్చినప్పుడు మా అమ్మ కోరిక ప్రకారం స్నేహం కోసం ప్రాణమైన ఇస్తాను. అయితే నువ్వు యామిని మర్చిపోవాల్సిందే. సరే మావయ్య. నాకు తెలుసు బావ, స్నేహమో ప్రేమో తేల్చుకోమంటే 5 నిమిషాలు ఆలోచించి నువ్వు స్నేహం అని చెప్పావు. కానీ నన్ను నా ప్రేమ నీ స్నేహం అని అడిగితే రెండింటిని వేరువేరుగా చూడలేను బాబా. ఏమిట్రా ఇదంతా? రమ్మంటుంటే ఏంట్రా ఇదంతా? నీ పెళ్లి జరగాలి. రారా. వద్దు వద్దు సుబ్రహ్మణ్యం, ఇలాంటి పరిస్థితులు ఎందుకు? కావాలంటే కార్తీక్ పెళ్లిని తర్వాత పెట్టుకుందాం. కూర్చో. నువ్వు కూర్చోమ్మా. పంతులు గారు మంత్రాలు చదవండి. కూలండి వెళ్ళి. నా పేరు బాలసుబ్రహ్మణ్యం. మీరు కాదనుకున్నా నాకు సాయం చేయాలి. చెప్పండి. మంచి ప్రాపర్టీ మేడం. ఫ్యూచర్లో దానికి మంచి డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు 20 లక్షలు ఇచ్చారంటే చాలు. మంచి ప్రాపర్టీ అంటున్నారు, ఎక్కువ రేటు వచ్చే స్థలాన్ని ఎందుకింత తక్కువకి ఇస్తున్నారు? నన్ను మీరు సరైన ప్రశ్నే అడిగారు మేడం. అమ్మ కంటే నాకు డబ్బు ముఖ్యం కాదు. అమ్మ ఆపరేషన్కి నేను అనుకున్న చోట డబ్బు అడ్జస్ట్ కాలేదు. అందుకే నేను ఈ స్థలాన్ని తక్కువ రేటుకి అమ్ముతున్నాను. సరే, మీ డాక్యుమెంట్స్ ఇవ్వండి, మేము వెరిఫై చేస్తాం. చూడండి మేడం, డబ్బు లేకుంటే మా అమ్మ ఆపరేషన్ ఏది జరగదు. అది కాదు సార్. ఏమిటి సార్ మీరు? ఆవిడ చెప్తుంటే మళ్ళీ మళ్ళీ అదే అంటారేంటి? పత్రాలు చెక్ చేసి పిలుస్తారు, మీరు ఇచ్చేసి వెళ్ళండి. అవును, మీరు ఇవ్వండి సార్, మేము చెక్ చేసి మేడం ఫోన్ చేస్తాం. లేదామని ఆ బాధ ఏంటో నాకు తెలుసు. అది కాదు బావా, లాయర్ కార్తీక్ నేను వచ్చాక చెప్తున్నానుగా. ఒకసారి ఆయన అబద్ధం చెప్పినా పర్వాలేదు, పోతే పోని. అమ్మ పేరు చెప్పాడు. రావు గారు. ఏం బాబు? ఇతని దగ్గర పత్రాలు తీసుకొని డబ్బిచ్చి పంపించండి. మీ మీద రండి సార్. మర్చిపోలేను. వస్తాను. మంచిది. ఏంటి మిస్టర్ మల్లికార్జున్, వర్కర్స్ వర్క్ చేయట్లేదు? వాట్స్ ద ప్రాబ్లం? సప్లై లేదు మేడం. సప్లై లేదా? అవును మేడం. ఏమైంది? మనకు రెగ్యులర్ గా లెదర్ ని సప్లై చేసేవాళ్ళు సడన్ గా సప్లైని స్టాప్ చేశారు మేడం. స్టాప్ చేశారా? అవును మేడం. ఎందుకు తెలియదు మేడం. మాల్నీకి వాళ్లే సప్లయర్సా? అవును సార్. ఆ సప్లయర్ ని ఇమీడియట్ గా రమ్మని చెప్పండి.